హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మీకు నేను చేపల పులుసు తయారీ విధానం చూపించబోతున్నాను. ఇందుకోసం నేను 2.5 కిలో చేప తీసుకున్నాను. సో ఈ చేపల్ని శుభ్రంగా బాగా నీట్గా కడిగేసుకొని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. ఒక చిన్న మార్పుతో ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 2 కేజీలు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఆవాలు, మెంతులు కలిపి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఒక 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరిగేసుకొని ఈ ఆనియన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వేగితేనే మనకు కూర అనేది మంచి రుచి వస్తుంది. ఈ విధంగా వేగాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న మార్పు అన్నాను కదా, 1 ఇంచ చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 8 పచ్చిమిరపకాయలు ఈ చీలికలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఈ 3 లవంగాలు, చెక్క అనేది కొద్దిగా మంచి మనకి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగితే చాలు. ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉండాలి. అల్లం కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, లేదంటే స్కిప్ చేసేసినా పర్లేదు. అల్లాన్ని కొంతమంది వేసుకుంటారు, కొంతమంది స్కిప్ చేసేస్తారు. వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువగా వేస్తే మనకి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ 2 నేను కొద్దిగా తీసుకున్న అల్లము, వెల్లుల్లి ఎక్కువ తీసుకున్నాను. ఈ 2 పేస్ట్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టమోటో సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. లేదా మనము చింతపండు వాటర్ వేస్తాం కాబట్టి టమోటాని స్కిప్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. వేస్తే మంచి టేస్టీగా వస్తుంది. ఈ టమోటా బాగా మగ్గేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే కలబెడుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. నేను కల్లు ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఈ 2 బాగా మిక్స్ చేయాలి. పసుపు అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను. సో ఎండు కొబ్బరి అనేది ఒక 5 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే మంచిది. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మెంతుల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. సో 1.5 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 4 నుంచి 5 స్పైసీ కావాలనుకుంటే కారం పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్. ఈ మొత్తం హోల్ మసాలా అంతా వేసుకున్న తర్వాత కరివేపాకును బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా వేయాలి. అంటే కరివేపాకుని లీవ్స్ వేరు చేయకుండా ఇలా రెమ్మలుగా వేసేస్తే కూర చాలా మంచి అరోమా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ట్రై చేశాను ఎలా ఉంటుందో అని. చాలా మంచి స్మెల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయ అంత నానబెట్టేసుకున్నాను. స్ట్రైనర్లో వేసి నీట్గా వడగట్టేసుకున్నాను. వడగట్టిన తర్వాత మనకి వాటర్ సరిపోదు, సో ఇంకా కొంచెం వాటర్ కావాలి. 2 కేజీల చేపలు కాబట్టి ఇలా వడగట్టేసిన తర్వాత ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. మసాలా మొత్తం అటు ఇటుగా. కరివేపాకు కూడా వేసేస్తాను.
వాటర్ సరిపోదు కాబట్టి అదే చింతపండులో అది ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తాను. మగ్గిన తర్వాత విధంగా బాగా తెరగాలి. అది తెరిగిన తర్వాతే మనము చేప ముద్దలు వేసుకొని మనం బాగా అటు ఇటు మసాలా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. తర్వాత మధ్యలో గరిటె తిప్పడానికి మనకి వీలు ఉంది, ఎందుకంటే చేప ముక్క విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే అటు ఇటు బాగా కలిపేసుకుని ఈ విధంగా ముక్క విరగకుండా స్టార్టింగ్ బాగా కాలింగ్ అలా తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసుకొని ఒక 6 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ స్టార్ట్ అవుతుంది. సైడ్గానే తిప్పుకోవాలి. వారగానే ఇలా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం సపరేట్గా వచ్చేస్తుంది. సో నేను రైస్ లెక్క కాబట్టి కొద్దిగా పులుసు చిక్కగా కొద్దిగా పలుచగా చేశాను. మూత పెట్టేసి 5 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది చూడండి. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.